అండి అందరికీ ఓం నమ శివాయ. ఇంతకుముందు రెడీ ఎక్కడికో వెళ్తున్నా అనుకున్నారు కదా, అది ఇక్కడికే అన్నమాట. మా ఆఫీస్లో అయితే ఈరోజు శివయ్యకైతే రుద్రాభిషేకం జరుగుతుంది. ఈ రుద్రాభిషేకం ఎందుకు అంటే మా సార్ వాళ్ళైతే మానస సరోవరం కైలాస యాత్రకైతే వెళ్ళి ఎలాంటి ఆటంకం లేకుండా తిరిగి వచ్చిండ్రు. మానస సరోవరం అంటే ఎన్ని జన్మల పుణ్యం ఉంటేనో చూడలేమంట. సో అక్కడ నుండి అయితే సార్ వాళ్ళు వాటర్ తీసుకొచ్చిండ్రు. ఆ వాటర్ ఫస్ట్ అయితే శివయ్యకు రుద్రాభిషేకం చేసుకొని తర్వాత ఆ వాటర్ని అయితే అందరికీ పంచిండ్రు అన్నమాట. అందుకే చిన్న పూజలాగా అయితే ఏర్పాటు చేసి అందరికైతే భోజనాలు కూడా ఏర్పాటు చేసిండ్రు. పూజ అయితే చాలా బాగా జరిగింది. మీకు క్లియర్గా కావాలంటే మన ఛానల్లో అయితే ఫుల్ వీడియో పెడతాను, మిస్ అవ్వకుండా అయితే చూడండి. మనమైతే కైలాస సరోవర్ యాత్రకైతే వెళ్ళలేము, బట్ ఇలాంటి అభిషేకం చూస్తేనే మన జన్మ ధన్యమైపోతుంది. మనం చేయలేకపోయినా కొన్ని చూస్తే కూడా మనకు పుణ్యం వస్తుంది. సో వీడియోని అయితే తప్పకుండా అయితే చూడండి. మానస సరోవరం అంటే ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఇది చాలా తక్కువ మంది వెళ్తారు. అందులో మా సార్ వాళ్ళు అన్నమాట. వాళ్ళని చూసినా కూడా పుణ్యం వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.